నీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఒక 3 గంటలు వెయిట్ చేయి, నీకు వేడికి ఒక బ్రేకింగ్ న్యూస్ వెయిట్ చేస్తుంది. అందరికీ నమస్కారం. ఇవాల్టి క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్లో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నా. నేను మీ అనూప్ సోని. ఎంత కష్టపడి ఒక నిజాన్ని దాచినా అది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో బయటికి వస్తాం జరుగుద్ది. ఇది నేను చెప్పలా, మన పెద్దోళ్ళు చెప్పారు. కానీ నిజానికి ఒక్కొక్క పక్కన ఒక్కొక్క పోరాటం ఉంది. ఆ పోరాటం చాలా క్లిష్టమైంది. ఈ కేసులో జరిగిన విషయం కూడా అదే. నిజం ఒక వాల్కెనో లాగా పేలింది. నిజం చాలా చేదుగా ఉన్న దాని యొక్క ప్రతి చర్యలు చాలా భయంకరంగా ఉంటాయి. కానీ ఎందుకని క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త సిరీస్ లో ఒక భయంకరమైన కేసు గురించి మనం అనలైజ్ చేయబోతున్నాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న ఇండియా ఒక ఫేమస్ రిపోర్టర్ అయిన షాకిల్ జోషి ఉన్నారు. నమస్కారం, నా పేరు షాహిల్ జోషి. మరో నెల వరకు మన క్రైమ్ పెట్రోల్ అలర్ట్ లో మీరు ఇప్పటి వరకు చూడనటువంటి చాలా భయంకరమైన కేసుల్ని తీసుకురాబోతున్నాం. అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. భయం అనేది ఒక వ్యాధి. అది చాలా రకాలుగా మనల్ని ఎఫర్ట్ చేస్తుంది. మనిషిని ఆలోచించనివ్వదు, ప్రతిభని అంతం చేస్తుంది. నార్మల్ గా ఉన్న మనిషిని కూడా ఈ భయం అబ్నార్మల్ గా చేస్తుంది. అలాంటి భయానికి సంబంధించిన కథనే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఇన్సిడెంట్ టైం బాంబ్ టిక్ టిక్ శబ్దం లాగా ప్రతి క్షణము మిమ్మల్ని కంగారు పెడుతుంది. ఇదొక విచిత్రమైన కథ. ఈ స్టోరీలో మీకోసం అనేక రకమైన సర్ప్రైజులు ఎదురు చూస్తున్నాయి. ఈ భయంకరమైన ఇన్సిడెంట్ ను చూసిన వారు తారాస్థాయిలో భయపడిపోతారు. హ్యూమా, నేను అడిగిన ఫైల్ ఏమైంది? హ్యూమా, ఆర్ యూ ఓకే? ఎందుకు భయపడిపోయావు? అదేం లేదు సార్. ఆర్ యూ షూర్? అభినవ్, ఏదైనా ప్రాబ్లమా? నిహారిక ఎక్కడ? సార్, నిహారిక ఇంకా ఆఫీస్కి రాలేదనుకుంటా సార్. రికార్డింగ్ బాగా వచ్చింది, కానీ నిహారిక ఎక్కడికి వెళ్ళింది? దిగులు పడవద్దు, రేపు నేను వస్తాను. నిహారిక, ఓ ఐఎమ్ సారీ. యాక్చువల్లీ నీ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, త్వరగా రా, చల్లారిపోతుంది. దట్స్ సో స్వీట్, థ్యాంక్ యూ. మై డియర్ వైఫ్, నిన్ను వెట్ హెయిర్లో చూడటం చాలా అందంగా ఉన్నావు. అది థ్యాంక్ యూ. అయితే నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది. ఓకే, నువ్వు రెడీ అయ్యి బయటికి రా. నువ్వు నన్ను ఇగ్నోర్ చేసేది నిండా ఇన్సల్టింగే ఉంది సంచన. నన్ను చూస్తే నీకు ఇష్టం లేదంట, ఎందుకు నా పేకే కేర్ ఎత్తుకుంటావు? మనం ఇప్పుడు మీట్ చేస్తామా లేదా? నాకేదైనా సమస్య తెలిసి కావాలా? మా సౌరవ్కి నా జవాబు కావాలంట. ఎవరా సౌరవ్? మా నేదా నిద్ర చెప్పిండాను కదమ్మా, మ్యాట్రిమోనీ సైట్లో అబ్బాయిని పట్టింది అని. అతందా ఫస్ట్ నన్ను కలవాలని తలుస్తాడు మా, మళ్ళీ నిన్ను కలుస్తారంట. నేను ఎవరిని చూడ్డానికి ఇష్టపడలేదు. నాకు ఇంటర్నెట్లో వచ్చే సంబంధాల మీద నమ్మకం లేదు. ఇదిగో టిఫిన్, ఆఫీస్కి బయలుదేరు. మా నువ్వు అవసరం లేకుండా బాధపడతావు మా. అమ్మా, ఏంటి సమస్య? తనెళ్ళి కలవని. నీకు మించి అంత మంచి అబ్బాయిని కూడా కనిపెట్టలేవు. ఏయ్, నీకు అబ్బాయి నచ్చాడు కదా, అయితే వెళ్ళి కలువు. చూడమ్మా,
నేను ఎవరో ఒక అబ్బాయి నీకు పెళ్లి చేయాలనుకోలేదు. నీకు ఇష్టం లేదంటే చెప్పు, నేను నీకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి పెడతాను. ప్రేమ్ నగర్ వెళ్ళండి నా. జుమ్మా, నీకు టిఫిన్ బాక్స్ బ్యాగ్లో పెట్టాను, కానీ నువ్వు తినడానికి మర్చిపోకు, సరేనా? మర్చిపోకుండా మందులు అవి తీసుకో. ఇదిగో చూడు, నీ ఫ్రెండ్ చందన ఫోన్ చేసింది, తను వచ్చే సమయం అయింది, త్వరగా రెడీ అవ్వు. అరే, ఏమైందమ్మా నీకు? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వేం దిగులు పడకు, నువ్వు త్వరలోనే కోరుకుంటావు, నీకేం కాదు. ఇదిగో సంజన ఫోన్ చేస్తోంది. దేవేంద్ర, రామ్నగర్లో ఉన్న ఏటీఎంకి ఏమైనా ప్రాబ్లమా చూసారా? అవును సార్, నేను నిన్ననే ఆ ఏటీఎం మేనేజ్మెంట్తో మాట్లాడాను. నేను వాళ్ళతో మాట్లాడాను, నువ్వు వెళ్ళి సూపర్వైజ్ చేయి, అర్థమైందా? ఓకే సార్. సార్, ఈ బ్యాంక్ లాకర్ సేఫ్గా ఉంటుందా లేదా అని నేను తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా. మా బ్యాంక్లో మీకు అకౌంట్ ఉందా? లేదు, కానీ నా దగ్గర గన్ను ఉంది. ఏంటి అదంతా సెక్యూరిటీ? వద్దు, మెయిన్ లాకర్ ఎక్కడ ఉంది? వచ్చి ఓపెన్ చేయి, చేతులు పైకెత్తు. ఏయ్ ఏయ్ ఏయ్, ఎవరైనా కదలేరా, కాల్ చేస్తాను. రారా ఇటు. అందరి మొబైల్లో మాట్లాడతావని విన్నా. తీసుకుంటాను. మీ అందరి మొబైల్ ఇతని దగ్గర ఇవ్వండి, అందరి దగ్గర తీసుకో, వెళ్ళు. ఏయ్, అక్కడేం చేస్తున్నావు? లైన్లో ఎక్కడికి రా, అన్నీ చెక్ చేశారా? ఓకేనా? ఏయ్, తొందరగా. ఏయ్, అన్ని స్విచ్ ఆఫ్ చేసి నీ బ్యాగ్లో వేసాను పో. ఏయ్, ఎవరి ఫోన్ అది? ఎవరి ఫోన్ అది? ఏయ్, ఆ ఫోన్ ఇటు నువ్వు ఇలాగా. సార్, ఏం జరుగుతుంది సార్? ఏయ్, వెళ్ళు వెళ్ళు, కూర్చో. కూర్చో. చూపి ఎక్కడ ఉంది? సార్, ల్యాండ్ లైన్ కట్ చేశారు సార్, అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉంది సార్. పొద్దున మీరు బ్యాంక్ నుండి వెళ్ళినప్పుడు బ్యాంక్ లోపల ఎంతమంది ఉన్నారు? 4 కస్టమర్లు ఉన్నారు సార్, మీతో అంతా బ్యాంక్ స్టాఫ్ సార్. బ్యాంక్ స్టాఫ్ అందరి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. ఎస్ సార్. పంకజ్ సార్, మన టీం ప్లాన్ చేసేది ఇక్కడ ఉన్న ఎవరికి తెలియకూడదు. ఇదొక కోవర్ట్ ఆపరేషన్ గా ఉండనివ్వు. ఏం చేసినా సీక్రెట్ గా చేయండి సార్. ఇంకా బ్యాంక్ సెంట్రల్ బ్రాంచ్ ని కాంటాక్ట్ చేయండి. బ్యాంక్ లోపల సీసీటీవీ కెమెరా యాక్సెస్ దొరుకుతుందా అని చెక్ చేయండి. ఎస్ సార్. ప్రియాంక సార్, అటు చూడు, అక్కడ ఒక సీసీటీవీ కెమెరా ఉంది. ఇందులో బ్యాంక్ లోకి ఎంతమంది ఎంటర్ అయ్యారని మనకు తెలుస్తుంది. దీని ఫుటేజ్ నాకు వెంటనే కావాలి. ఓకే సార్. బయట ఎవరూ లేరు,
టీ బంక్ కూడా వెళ్ళిపోయాడు. పోలీసులు వచ్చారు. సార్ తను మనీష్, మా సీనియర్ స్టాఫ్. ఈయనే అభినవ్, మా అసిస్టెంట్ మేనేజర్. ఆయనతో మాట్లాడుతున్నారు కదా ఒక అమ్మాయి, తనే మా హెడ్ క్యాషియర్ సంజన. దాంతో పాటు ఉంది హ్యూమా. ఇప్పుడు లోపల వెళ్తున్నారు కదా, వీళ్ళెవరో నీకు తెలుసా? వీళ్ళంతా స్టాఫ్ మెంబర్స్ కాదు సార్, కస్టమర్స్గా ఉండొచ్చు. అదిగో బైక్లో వచ్చాడే, వీడెవడు? వీడు మా స్టాఫ్ కాదు సార్, కస్టమర్ అయి ఉండొచ్చు. ప్రియాంక, ఆ బైక్ ఇదే. ఈ బైక్ డీటెయిల్స్ వెంటనే నాకు కావాలి. ఇంకా బ్యాంక్ లోపలికి వెళ్ళిన ప్రతి వ్యక్తి డీటెయిల్స్ కనుక్కొని చెప్పు. సార్ సార్ ఇది మా సీనియర్ మేనేజర్ ప్రమోద్ యొక్క కార్. దాంతో పాటు ఉండేది నిహారిక. ఇది చూడండి, ఈ మేనేజర్ కార్ వెనకాల ఒక బైక్ ఫాలో చేస్తుంది. అది ఎవరో తెలుసా? నాకు తెలియదు సార్. వీడు బ్యాంక్ మేనేజర్ కార్ని ఫాలో చేస్తూ వచ్చాడు, కానీ ఒక ఫోన్ కాల్ రాగానే వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రియాంక, సార్ ఈ బైక్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందని ఈ డీటెయిల్స్ నుండి కనుక్కోండి. సార్ సెంట్రల్ బ్రాంచ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సీసీటీవీని స్విచ్ ఆఫ్ చేశారట. క్లోజింగ్ అవర్స్ ముందు ఫుటేజ్ రిక్వెస్ట్ చేసావా? ఉంది సార్, నాకు మెయిల్ చేస్తామని చెప్పారు. బ్యాంక్ లోపల నుండి అమ్మాయిలు అరిచే శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు ఎవరినైనా ఏదైనా చేసే లోపు త్వరగానే మనం యాక్షన్ లోకి దిగాలి. బ్యాంక్ 4 దిక్కులు రౌండ్ అప్ చేయండి. లోపలికి వెళ్ళడానికి ఏదైనా ఒక దారి దొరుకుతుంది. ఓకే సార్. సార్ అవును సార్, బ్యాంక్ మేనేజర్ ప్రమోద్ మమ్మల్ని డిపాజిట్ చేయకుండా మమ్మల్ని ఆపేశారు సార్. ఇది చాలా పెద్ద అమౌంట్. ఇది ఇక్కడ ఉండేది సేఫ్ దానా? డిపాజిట్ చేసేదే మంచిది. అదేంటంటే మన యొక్క కస్టమర్స్ హ్యూజ్ అమౌంట్ విత్డ్రా చేస్తానికి అడిగారమ్మా. అండ్ డోంట్ వరీ, మనం ఇంత డబ్బు పెట్టుకున్నామని ఎవరికి తెలియదు. ఓకే, గుడ్. ఓకే సార్. సార్ రూల్స్ ప్రకారం బ్యాంక్ మేనేజరే ప్రతిరోజు ఓపెన్ చేయాలి, కానీ ఈయన గేట్ కీపర్కి కీస్ ఇచ్చేసి వెళ్తున్నాడు. ఇది చాలా రోజులుగా జరుగుతుంది సార్. ఎందుకని మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నావు? నీకు డబ్బేగా కావాలి? మొత్తం 4 కోట్లు ఉన్నాయి, అన్ని నువ్వే తీసుకో. అనారోగ్యంతో ఆమె అక్కడ పడిపోయింది కదా, ఎలా ఎత్తుకుపోగలం? బయట పోలీసులు ఉన్నారు కదా, ఎలా వెళ్ళాలి చెప్పరా? సార్ బ్యాంక్ మేనేజర్ ప్రమోదే పథకం ప్రకారం డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేయలేదనిపిస్తోంది. ఇంకా కీసేమో సెక్యూరిటీ గార్డ్ చేతికిచ్చారు. అతనికి ఇందులో సంబంధం ఉందేమో అనిపిస్తోంది సార్. అయ్యుండొచ్చు, కానీ పంకజ్ రాబర్స్ ఫస్ట్ టార్గెట్ దొంగలించి వెంటనే ఎస్కేప్ అవ్వడమే. కానీ ఇక్కడికి వచ్చిన రాబర్స్ వాళ్ళను లోపల తాళం వేసేసుకున్నారు. ఎందుకు అయ్యుండొచ్చు? మేబీ సార్ దోచుకున్న తర్వాత బ్యాంక్ స్టాఫ్ ని హ్యూమన్ సెల్స్ గా ఉపయోగించడానికేమో అనుకుంటున్నాను. బ్యాంక్ బయట నుంచి మనకి శబ్దాలు వినిపిస్తోంది, ఫైరింగ్ ది. పోలీసులు వాళ్ళు కూడా ఇక్కడ సీన్ లోకి వచ్చేసారు. సిటీలో ఉన్న పోలీసులందరూ ఇక్కడే ఉన్నారే, మనం ఏం చేయాలి? మన లక్ష్యం రాబర్స్ ని పట్టుకునేదే. ఇన్నోసెంట్ పబ్లిక్ కి ఏం అవ్వకూడదు. ఐ క్లియర్? అందరు వెళ్ళి పొజిషన్స్ తీసుకోండి. మూవ్. సార్ సెక్యూరిటీ గార్డ్ ఏజెన్సీకి ఫోన్ చేశాను. సెక్యూరిటీ గార్డ్ ఎవరిని అపాయింట్ చేయలేదంట. సుమిత్ అనే పేరు మీద సెక్యూరిటీ గార్డ్ ని వాళ్ళు ఈ బ్రాంచ్కి అసలు పంపలేదట. వాట్? అవును సార్, ఇన్ఫాక్ట్ సెక్యూరిటీ గార్డ్గా పంపింది ఇతనేనట. చూడండి, అతని పేరు బాబులాల్. ఈ బ్రాంచ్కి బాబులాల్నే డ్యూటీ కోసం పంపారు. అవును సార్, బాబులాలే డ్యూటీలో ఉండేది, కానీ ఒక వారం ముందే ఆయన లీవ్లో వెళ్ళిపోయాడు. సార్ నేను ఊరికి వెళ్ళడానికి ఒక రోజు సెలవే ఉంది సార్. నేను ఎప్పుడైనా ఏజెన్సీని చూడడానికి ఈయన అపాయింట్ చేశాను సార్. ఊరి నుంచి 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏజెన్సీ దీని గురించి ఏమీ చెప్పలేదే. ఆ విషయం గురించి నాకు కరెక్ట్గా తెలియదు సార్. ప్రమోద్ సారే సెక్యూరిటీకి లీవ్ ఇచ్చి అప్రూవ్ చేసింది సార్. మీ బ్యాంక్ మేనేజర్ ఉన్నారే ప్రమోద్, 2 రోజులుగా డబ్బులు మీ బ్రాంచ్లోనే ఉంచారు. సెంట్రల్ బ్రాంచ్లో డిపాజిట్ చేయలేదు. రెగ్యులర్ సెక్యూరిటీ గార్డ్కి 2 రోజులు లీవ్ ఇచ్చి పంపించి ఆ ప్లేస్లో ఇంకొక సెక్యూరిటీ గార్డ్ని పెట్టాడు. ఒకవేళ ఈ రాబరీలో మీ బ్రాంచ్ మేనేజర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడో ఏంటి? నాకు అదంతా తెలియదు సార్. పొద్దున మీ మేనేజరే కదా నేను బయటికి వెళ్ళమనంది. సార్ ఏటీఎంలో సర్వర్ ప్రాబ్లం, అందుకే నన్ను పంపారు సార్. కావాలంటే చెక్ చేసి చూడండి. ఎలాగో చెక్ చేస్తాను. ఒక్క నిమిషం సార్. ఈ బైక్ ముఖేష్ మాతృ పేరులో ఉంది. 3 రోజులకు ముందు బైక్ కాంట్రాలేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఈ బైక్ మీద వచ్చిన వాడే రాబర్ అనమాట. ఇది కూడా దొంగలించిన బైకే కదా? అవును సార్, వీడి ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్కి సర్క్యులేట్ చేశాను సార్. అది మాత్రం కాదు, వీడు ఒక సీజన్ క్రిమినల్. వాడి పేరు క్లబ్. అప్పుడప్పుడు దొంగలిచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళేదే వాడి పని. తర్వాత ఇంకో బైక్ ఆ మేనేజర్ కార్ని ఫాలో చేసుకొని వచ్చింది. ఆ బైక్
అవును సార్, దేవకుమార్ పేర్లనే రిజిస్టర్ అయి ఉంది. వీడే అది మాయానగర్లో ఉన్నాడు. వాట్? బాబులాల్ని చంపేశారా? బాబులాల్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఇంకా ఈ బాబులాల్కి సుమిత్ ఎలా తెలుసని కనుక్కోండి. ఈ బాబులాలే సుమిత్ని బ్యాంక్ డ్యూటీకి రికమెండ్ చేసింది. ఇప్పటి వరకు మనం ఈ బాబులాలే ప్లాన్ చేసి సుమిత్ని సెక్యూరిటీ డ్యూటీకి తెచ్చాడనుకున్నాము. కానీ బాబులాల్ని ఎవరో చంపేశారు. ఇక్కడ సుమిత్ కూడా చనిపోయాడు. హరినగర్లో ఉన్న అమృతా సింగ్ని రప్పించమంటున్నారు సార్. ఇసుకలో పడ్డ సూదిని వెతికే కథలా ఉంది సార్ ఇది. ఒక పని చేయండి, హరినగర్ పోలీస్ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. ఓకే సార్. హలో సార్, బ్యాంక్ మేనేజర్ని ఫాలో చేసుకుని వచ్చిన దేవకుమార్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ సార్. డిటెక్టివ్? ఎస్ సార్, ఇప్పుడు ఆఫీసులో లేడు, మిస్సింగ్. ఒకవేళ ఈ డిటెక్టివ్ క్రిమినల్స్ కోసం బ్యాంక్ రెక్కీ చేయడానికి వచ్చాడు. ఈ డిటెక్టివ్ గురించి అన్ని డీటెయిల్స్ నాకు తెలియాలి. వాడిని వదలకండి. ఆకాష్ సార్, ఈ బ్యాంక్లో ఉన్న 1 వీక్ సీసీటీవీ ఫుటేజెస్ కావాలి నాకు, క్విక్. ఎస్ సార్. సార్, త్వరగా నా కూతుర్ని కాపాడండి సార్. తను చావాలని నిర్ణయించుకుంది. ఇందులో అలాగే రాసింది సార్. నా కూతురికి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి వల్ల నా కూతురు చాలా బాధపడుతోంది. ఒకవేళ అందువల్లే తను... ఒక విషయం చెప్పండి, మీకు ఎప్పుడైనా మీ బిడ్డను చూపించి తను ఏదైనా ప్రెషర్లో ఉన్నట్టు అనిపించిందా? లేదా ఈ రాబరీకి కనెక్టెడ్ అయి ఉండొచ్చని? లేదు సార్, అది తనకు తెలీదు. దయచేసి నా కూతుర్ని కాపాడండి సార్. హరినగర్ పోలీసులతో నేను మాట్లాడాను. హరినగర్ ఏరియాలో అమృతాని ఈరోజు హత్య చేశారు సార్. వాట్? అవును సార్, హరినగర్ పోలీసులు క్రైమ్ సీన్లోనే ఉన్నారు. నేను అక్కడికే వెళ్తున్నాను. కానీ ఇప్పటి వరకు నాకు చనిపోయింది అమృతా సింగో కాదో పూర్తిగా తెలియదు. ఈ క్రిమినల్ ఏదో పెద్దగా మాట్లాడుతున్నాడు. అమృతార్ సింగ్ ని ఎవరు చనిపోయారని కనుక్కోండి. అమృతార్ సింగ్ కు యూత్ క్లబ్ కు డిటెక్టివ్ దేవ్ కుమార్, ఆ ముగ్గురికి ఆ బ్యాంక్ ఎంప్లాయీకి ఏ సంబంధమని కనుక్కోండి. సార్ సార్ మా సిస్టర్ ఇక్కడే సార్ పనిచేస్తుంది, సంజన. సార్ దయచేసి ఈరోజు పొద్దున అమృత ఇంట్లో ఉన్నప్పుడు మర్డర్ జరిగింది. తన యొక్క హస్బెండ్ ఢిల్లీలో ఉన్నారు. పని మనిషిది ఇన్సిడెంట్ని చూసి మాకు ఇన్ఫార్మ్ చేసింది. ఇది చాలా క్రూరమైన హత్య. వీడియో సార్ తను అటాక్ చేసింది. అమృత ఇంటి లోపల వెళ్ళింది. సీసీటీవీ దాంట్లో రికార్డ్ అయింది. వీడియో ఒక ఫేస్ సీసీటీవీలో కరెక్ట్గా కనపడలేదు సార్. ఏరియాలో ఉంటే మీతో సీసీటీవీ ఫుటేజ్ అడిగాం సార్. ఈ క్రైమ్లో ఉన్న స్ట్రేంజ్ ఏంటంటే ప్రేమ్ నగర్లో బ్యాంకును దోచుకోవడానికి వచ్చిన క్రిమినల్స్ హరినగర్లో ఉన్న అమృతాన్ని తీసుకురమ్మంటున్నారు. చుట్టూ పోలీసుల బందోబస్తుంది. మనం ముఖ్యంగా లోపల హాస్టేజెస్ ని తర్వాత బయటికి తీసుకొని రావాలి. అంతకుముందు ఇప్పుడు మనం చేయాల్సింది లోపల ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఈ హోల్ కనిపిస్తుందా? దీంట్లో నుంచి ఒక కెమెరాని లోపలికి పంపించండి. అందులో నుంచి మనం లోపల జరిగే యాక్టివిటీస్ గురించి తెలుసుకోవచ్చు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. సార్. ప్రియాంక, కెమెరా లోపలికి వెళ్ళగానే ఆ ఫుటేజ్ నాకు చూపించు. మిస్టర్ యోగేష్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఇది సరైన సమయం కాదని మాకు తెలుసు. కానీ మ్యాటర్ చాలా సీరియస్. సో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు చూసారా సార్? ఇతను ఏమైంది? వీడిని మీకు తెలుసా? వీడిని ఎలా తెలుసు? ఏదైనా ఉంటే చెప్పండి. చెప్పండి సార్. ఒక సీసీటీవీ కెమెరా మీద బుల్లెట్ తగిలింది కదా, ఆ ఫుటేజ్ చూపి. అందులో ఏదైనా రికార్డ్ అయి ఉంటుందేమో. ఉంది సార్, చూడండి సార్. ఈ వ్యక్తి బాడీ చూస్తే పంకజ్, కిల్లర్ పేరుని కనిపెట్టాం సార్. పేరు రజనీష్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 6 నెలల క్రితం అమృత కిడ్నీని 10 లక్షల రూపాయలకి అమ్మేశారట. ఇప్పుడు వాళ్ళే హత్య చేశారు. ఉత్కల్, నేను చెప్పేది విను. లోపల నీతో పాటు రజనీష్ ఉన్నాడని నాకు బాగా తెలుసు. మాకు ఇంకొక విషయం కూడా తెలిసిపోయింది. డిటెక్టివ్ దేవ్ కుమార్ కూడా మీ మనిషే అని. ఎప్పుడైనా చెప్పు మీ డిమాండ్స్ ఏంటని. బ్రెయిన్ ఎక్కువగా ఉపయోగించకండి ఇన్స్పెక్టర్. వెనక్కి వెళ్ళండి, చెప్పేది విను. అమృత ఎందుకు ఇంకా ఇక్కడికి రాలేదు? ఎక్కడుంది తను? అమృతా సింగ్ ని నువ్వు పొద్దునే మర్డర్ చేసావు కదా రజనీష్. అలా అయితే అది కనిపెట్టేశారా? వెరీ గుడ్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు వెళ్ళి సుజిత్ సింగ్ ని కనిపెట్టండి. సుజిత్ సింగ్? మీకు ఇంకా 15 నిమిషాల టైం ఉంది. సుజిత్ సింగ్ ని మీరు కనిపెట్టకపోతే ఎస్ సార్. అమృతా సింగ్ ఈ బ్యాంక్ లో 10 సంవత్సరాల నుండి పనిచేస్తుంది. ఈ క్రిమినల్స్ ఎవరో సుజిత్ సింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ సుజిత్ సింగ్ కూడా బ్యాంక్ తో ఎలాగైనా కనెక్టెడ్ అయి ఉండొచ్చు. మీకు వాడిని తెలుసా? సుజిత్ సింగ్ సార్
సార్ ఈ బ్యాంక్ లో ఒకే ఒక సుజిత్ సింగ్ మాత్రమే వర్క్ చేస్తున్నాడు. అది కాకుండా ఆయన కింద 14 బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఈ సుజిత్ సింగ్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్ ఇవ్వండి వెంటనే. సార్ సుజిత్ సింగ్ యొక్క అడ్రస్ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు సార్. కానీ మీరు సెంట్రల్ బ్రాంచ్ లో అడిగితే ప్రతి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సార్. సెంట్రల్ బ్రాంచ్ కి ఫోన్ చేయండి. సార్ డిటెక్టివ్ దేవ్ కుమార్ దొరికాడు సార్. అరే సార్, నేనేం తప్పు చేయలేదండి, మరి నన్నెందుకు పట్టుకుని తీసుకెళ్తున్నారు? సార్, ఆ బ్యాంక్ మేనేజర్ ఉన్నారుగా, తన పెళ్ళని చెప్పిందని ఇదంతా చేశాను నేను. సార్, రజనీష్ వాళ్ళ ఇంట్లో ఒక అస్థి పంజరం ఉంది సార్. వాట్? మేము చుట్టుపక్కల విచారించాం కానీ ఎవరికీ తెలియలేదు. అస్థి పంజరానికి ఒక లేడీ డ్రెస్ వేసుంది. నేను మీకు విషయం చెప్పాలి. ఆ అస్థి పంజరం చేతి వేలికి ఒక డైమండ్ రింగ్ ఉంది. అది అమృత బాడీలో మిస్ అయిన రింగ్. మేడం, ఆ డిటెక్టివ్ని ఏర్పాటు చేసింది మా ఆయన కోసమే, కానీ ఈ రాబరీకి దానికి ఏం సంబంధం లేదు. మీ హస్బెండ్ ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాడని తెలుసుకోవచ్చు. ఆయనకు కూడా పనిచేస్తున్న నిహారిక కూడా ఇందులో సంబంధం ఉందని అనుకుంటున్నాను. మాకు కూడా అనుమానమే. ఈ బ్యాంక్ రాబరీలో మీ హస్బెండ్ కూడా ఒక పార్ట్ అనుకుంటున్నాం. మా దగ్గర గేమ్ జరగకుండా మా దగ్గర నిజం చెప్తే మీకు మంచిది అనుకుంటున్నాను. ప్రమోద్ గురించి నాకేం తెలీదు, కానీ నేను మీతోటి గేమ్ ఆడలేదు. కానీ ఇవన్నీ నిహారిక హస్బెండ్ని మీరు ఎందుకు అడగలేదు? ఆమెకు అన్నీ తెలుసు. నిహారిక, ప్రమోద్ ఏం చేస్తున్నారో అని అన్నీ తెలుసు. ఆ చెల్లికి నువ్వు చేసిన ఘోరం గుర్తుందా సుజిత్? మా నాన్నకి ఒక మంచి కూతురుగా చదువుకొని ఒక మంచి ఉద్యోగానికి వెళ్ళి మా నాన్నని కాపాడుకున్న నా చెల్లిని మీ బ్యాంకుకే పని వెతుకుతూ వచ్చింది. మీ బ్యాంకులో తను సెలెక్ట్ అయ్యింది. నువ్వు ప్రమోద్ కలిసి తన జీవితాన్ని నాశనం చేసేశారు. నా చెల్లి నీకు గుర్తుందా? ఈ ఫేక్ డాక్యుమెంట్స్ నీకెక్కడ దొరికాయి? ఇది ఏది ఒరిజినల్ కాదు. లేదు సార్, ఏం చెప్తున్నారు మీరు? ఒరిజినలే. ఇది ఒరిజినలా? మరి నేనేమైనా అబద్ధం చెప్తున్నా? ఇన్ని సంవత్సరాలు నాకు తెలీదు. ఇందులో ఉన్న ప్రతి డాక్యుమెంట్ ఫేక్. అసలు ఒక నిమిషం ఉండు, అక్కడే ఉండు. కమాన్. ఈవిడే నిహారిక. ఆల్రెడీ మీకు పనిచ్చేసాం. నువ్వు మమ్మల్ని మోసం చేస్తానికి వచ్చావు. కాదు కాదు సార్, నేను నిహారికని. ఈ అపాయింట్మెంట్ నా పేరులో. ఇక ఆపు నీ డ్రామాని. ఏదో చిన్నపిల్లని చూస్తున్నాను, లేదంటే పోలీసులు కిరికిస్తా. రామ్లాల్, యమన్ బయటికి తీసుకెళ్ళు. సార్ నన్ను చెప్పేది వినండి సార్. ఆ పని దొరక్క మనసు విరిగిపోయిన నా చెల్లి ఆత్మహత్య చేసుకుంది. చావు నుంచి బతికి కోమాకు వెళ్ళింది. నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోసి కాపాడాలనుకున్నాను. నా దగ్గర డబ్బు లేక తన ఇంట్లో పెట్టి చూసుకుంటున్నాను. ఆక్సిజన్ కొనడానికి, సిలిండర్ కొనడానికి కూడా దేనికి డబ్బులు లేకుండా ఉండేవాడిని. అందువల్ల నేను తన్ని మీ ఇంట్లో మీరు కనిపెట్టారే అస్థి పంజరం, అదే నా చెల్లి. మీ అందరినీ చంపేసి నేను తనని సమాధి చేస్తాను. అమృతకు ఒక కిడ్నీ అవసరమైంది నాకు తెలిసింది. అందుకే నా కిడ్నీ నేను డొనేట్ చేశాను. ఎందుకంటే నాకు డబ్బు అవసరమైంది. కానీ దానికి తెలియలేదు నేను దినేష్ దీక్షిత్ కొడుకునని. నేను దానికి హెల్ప్ చేశాను. నేను నా కిడ్నీని దానికి 10 లక్షలకి అమ్మేశాను. ఇంకా అదే డబ్బు పెట్టి సుజిత్ వాళ్ళ కూతురు చేసిన పని బయట ప్రపంచానికి తెలియాలని ప్లాన్ చేశాను. ఉక్లక్ ఆ డబ్బు కోసం నాతో వచ్చి చేరాడు. ఇంకా కొంతమందికి డబ్బులు ఇచ్చి బాబులాకి బదులుగా సుమిత్ని అక్కడ చేర్చాను. ఇంకా బాబులాకి డబ్బులు ఇచ్చి బాబులాకి బదులుగా సుమిత్ని అక్కడికి వచ్చేలాగా నేను చేశాను. ఇది బయటికి తెలియకుండా ఉండటానికి బాబులను కూడా చంపేశాను. నా తండ్రికి, నా చెల్లికి జరిగిన అన్యాయం ఈ మీడియా బయట పెట్టాలి. ఈసారి నన్ను వెధవం చేయాలని చూడకండి. సార్, మేము లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. మీరు తనతో మాట్లాడుతూ ఉండండి సార్. రజనీష్, బాబులాల్ నీకు సపోర్ట్ చేశాడు. నువ్వు వాణ్ణి కూడా చంపేశావు. మళ్ళీ నువ్వు సుమిత్ని నీ టీంకి లాగావు, తర్వాత వాణ్ణి కూడా చంపేశావు. ఉత్కల్, నేను చెప్పేది విను. రజనీష్ ఏం తెలియకుండా నీ చేతుల్లో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఆలోచించుకో నువ్వు ఏం చేస్తావో. రజనీష్, నీకు ఎవరెవరైతే హెల్ప్ చేశారో నువ్వు వాళ్ళందరినీ చంపేశావు. ఇప్పుడు ఇది చెప్పు, ఉత్కల్ని కూడా చంపేస్తావా ఏంటి? ఇన్స్పెక్టర్, ఉక్లక్ మనసు మీరు మార్చారని నాకు బాగా తెలుసు. సుమిత్ని చంపిందే వాడు. వాడి షేర్ కోసం వాడిని వాడే చంపాడు. ఉత్కల్, నువ్వు నా మాట విను, ఆలోచించు. నువ్వు తప్పించుకోవాలనుకుంటే
సంజన 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 అమ్మ సంజన. ఈ క్రైమ్ కు సంబంధించి పోలీసులు ఒక చిన్న తప్పు చేసినా అది అగ్నిపర్వతంలో బద్దలవుతుంది. ఇది ప్రతీకారానికి చేసిన ప్లాన్ అయినా పోలీసుల్ని చాలా కష్టపెట్టింది. అందరిలో ఉన్న అనుమానం బ్యాంకును దోచుకోవడం వల్ల రజనీష్కి ఏంటి లాభమని. ఇతనికి ఏర్పడిన సమస్య చట్ట ప్రకారం తను ఎదుర్కొని ఉండుంటే ఖచ్చితంగా చాలా ప్రాణాలు పోయుండేవి కావు. ఈ కథలో నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అత్యాశ ఒక మనిషిని ఎంతవరకు దిగజారుస్తుంది. అమృత మరియు సుజిత్ వీళ్ళిద్దరి యొక్క అత్యాశ వల్ల దినేష్ యొక్క ఫ్యామిలీని పూర్తిగా అంతం చేసింది. రజనీష్ కి చట్టం మీద పూర్తి నమ్మకం పోయింది. అందుకే వాడు చట్టబద్ధమైన న్యాయాన్ని వదిలేసి వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు. రజనీష్ యొక్క పెయిన్ మరియు వాడు చేసిన అన్ని తప్పే, కానీ వాడి కుటుంబం చాలానే ఇబ్బంది పడింది. అత్యాశ గాని మరియు వైలెన్స్ గాని రెండు ప్రమాదకరమైనవే. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ క్రైమ్ పెట్రోల్ అలర్ట్ లో ఇంకో కొత్త ఎపిసోడ్ తో నేను మిమ్మల్ని కలుస్తా. అలాగే మన ఎక్స్పర్ట్స్ కూడా మనతో కలిసి వస్తారు. అప్పటి వరకు మీరు మీ కుటుంబం చాలా సేఫ్ గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సంతోషంతో ఉండండి మరియు చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.